తల్లి జీవితాల్లో అనేక నిర్ణయాలు మనం తీసుకుంటాం. కానీ కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తున్నాయి. అలాంటి ఒక నిర్ణయం 2019లో నేను తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కరెక్ట్గా 20 రోజుల ముందర వచ్చా. మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితి 5 సంవత్సరాలు కష్టపడి తిరిగి మీ మనసు గెలుచుకుని ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా. మీ అందరు తెలుసు, మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టి ఉచితంగా మందు బిళ్ళలు ఇస్తున్నాం. ఆనాడు ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపించకపోతే ఉచితంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలన్నా, మాస్కులు కావాలన్నా కూడా నేను ఇక్కడ లేకపోయినా అందిస్తాం కూడా జరిగింది. పిల్లలు ఆడుకునేదానికి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇలా ప్రతిపక్షంలో ఉంటూ 26 కార్యక్రమాల్లో నేను చేపట్టాను. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ముందలు నడిపిస్తున్నాం. నిరుపేద కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశా. అందుకే 2024 ఎన్నికల ముందల మీ దగ్గరికి వచ్చా. మిమ్మల్ని అందరినీ ఒకటే అడిగా, ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ఇంత చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తానని మీకు ఆలోచించమని కోరా. 5,300 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి అని ఆనాడు కోరా. ఇంకో విషయం కూడా చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నాకు అన్న సమానమైన పవనంతో కూడా పోరాడి నిధులు తీసుకొస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు మీకు చెప్పా. ఆనాడు మీకు ఇంకో విషయం చెప్పా, ఇంటి పట్టాలది కూడా. కొన్ని పట్టాలు సంవత్సరం లోపల ఇవ్వచ్చు, కొన్ని పట్టాలు రెండో విడతలో 1 సంవత్సరం తర్వాత పడుతున్నాయి. ఎండోమెంట్, రైల్వే లాంటివి కొంచెం సమయం పడుతుంది. అటవీ భూమి, అదేవిధంగా ట్యాంక్ భూముల్లో ఇంకెక్కువ సమయం పడుతున్నా ఆనాడే చెప్పా. ఈ రోజు అనగాని సత్యప్రసాద్ గారు సహకారంతో సంవత్సరం కూడా ఒక ముందల కరెక్ట్ గా 11 నెలల్లో ఈ రోజు 3,000 కుటుంబాలకి బట్టలు పెట్టి పసుపు కుంకాలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. అమ్మ గుండెపైన చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులు కలిసి మీ దగ్గరకు వచ్చారు. మన ఇంటికి కొలతలు తీశారు. మీ దగ్గర ఒక కప్ కాఫీ తాగల, ఒక బాటిల్ నీళ్లు తీసుకులా. అది మాకున్న చిత్తశుద్ధి ఉంది. మీకోసం పనిచేసానుకున్నాం, ఆర్నిసలు కష్టపడేదానుకున్నాం. మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాలనేదే మా అందరి లక్ష్యం, వేదిక ఉన్న పెద్దలందరి లక్ష్యం. తల్లి, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో కేబినెట్ మీటింగ్ లో 100 పడకల హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ శాంక్షన్ చేపించా. ఈ రోజే హాస్పిటల్ శంకుస్థాపన చేశా. 365 రోజుల హాస్పిటల్ కట్టి మీకు అంకితం చేస్తా. పట్టాల కార్యక్రమం మీకు తెలిసిన విషయమే. ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, అదేవిధంగా భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నాం. కరెక్ట్ గా జూన్ జూలై మాసంకి ఆ కార్యక్రమం కూడా మేము చేపట్టబోతున్నాం. ఆనాడు చెప్పా, పార్కులు ఉన్నాయి, చెరువులు అభివృద్ధి చేయాలని చెప్పా. మొదటి పార్క్ కూడా ప్రారంభించా. ఇక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది. కమ్యూనిటీ భవనాలు కూడా చాలా మంది కోరారు. నా రచ్చబండాల కార్యక్రమంలో 31 కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చా. 17 భవనాలకి ఇప్పటికీ భూములు మేము ఐడెంటిఫై చేస్తాం జరిగింది. 2 భవనాలకి కార్యక్రమం కూడా ప్రారంభించాం, కడుతున్నాం. అంటే కరెక్ట్ గా సంవత్సరంన్నర 18 నెలల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. మీకే తెలుసు, గత ప్రభుత్వం రోడ్లపైన గుంతలు వదిలేసి పోయింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందల గుంతలు పూడ్చాం. మంగళగిరి తెనాలి రోడ్ ఎంత దారుణంగా ఉండేదో మీకే తెలుసు. ఈరోజు గుంతలు పూడ్చాం. మొదటి పీపీపీ ప్రాజెక్ట్ కింద మంగళగిరి తెనాలి 4 లేన్ రోడ్ కూడా మన ప్రభుత్వం వేయబోతుందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. రీటైనింగ్ వాల్, మొన్న వరదల్లో రీటైనింగ్ వాల్ లేక నీరంతా మన ఇంట్లోకి వచ్చింది. దశాబ్దాలుగా మనకు ఉన్న కోరిక రీటైనింగ్ వాల్. 300 కోట్ల రూపాయలు ఆ కార్యక్రమాన్ని కేటాయించి త్వరలో ఆ రీటైనింగ్ వాల్ కూడా మన కూటమి ప్రభుత్వం కట్టబోతుందని ప్రజలందరూ తెలుపుతున్నా.
ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందరికెళ్తున్నాం. ఒక పట్టుదల కమిట్మెంట్తో నేనున్నా. మీరు నాకు ఇచ్చిన మెజారిటీ నాకు బాధ్యత పెరిగింది. వాస్తవంగా అన్నగాని గారు ఇక్కడ ఉన్నారు. పొద్దున్న దుర్గేష్ గారు మన హాస్పిటల్ కార్యక్రమానికి వచ్చారు. నేను అవుతూ చెప్పాను అక్కడ, ఈరోజు మంగళగిరికి సంబంధించిన ఏ విషయం కానీ క్యాబినెట్కి వెళ్తే అసలు చర్చ లేదు. మంగళగిరి ప్రజలు గెలిపించారు, కూటమిని పనులు చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మంగళగిరి కోసం ఆలోచించి మంగళగిరి ప్రజల కోసం జియోలు తీసుకొస్తే రాష్ట్రం మొత్తానికి పనికొచ్చే విధంగా ఉంది. మనం ఈ రోజు ఈ పట్టా కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు నాకు ఫోన్ చేసి మేము చేయాలి, ఎలా చేశారని తిప్పిమని అడిగే పరిస్థితికి వచ్చారు. గతంలో వేరే నియోజకవర్గాల పేర్లు విన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నియోజకవర్గం పేరు వినబడుతుంది. ఇంకా కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ప్రజల సహకారం నాకు చాలా చాలా అవసరం. తల్లి, మీ అందరు తెలుసు, స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టా. దాదాపు 1000 టన్నులు, 10 కాదు 100 కాదు తల్లి, 1000 టన్నులు చెత్త బయటకు వచ్చింది కెనాల్ దగ్గర నుంచి అంతా. ఆ చెత్త అక్కడికి వెళ్ళిందంటే దానికి కారణం మనమే వేస్తున్నాం. దానికి మీరందరూ ఫుల్ స్టాప్ పెట్టాలి, చెత్త వేయకూడదు. ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నారు, చెత్త ఎత్తుతున్నారు. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ 1లో ఉండాలి. మౌలిక సదుపాయాలన్నీ మేము కల్పిస్తాం, అన్ని కార్యక్రమాలు మేము చేపడతాం. కానీ మీ సహకారం లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే సంవత్సరం సమయం ఇస్తా. వచ్చే సంవత్సరం నుంచి కర్ర పట్టుకుని మంగళగిరిలో నేను తిరుగుతా. ఎందుకో తెలుసా, ఇంటి ముందర ఎవరన్నా చెత్త వేస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను కలిసి చెత్త ఎత్తాలి. చెత్త అనేది మంగళగిరిలో ఎక్కడ కంపడకూడదు, అది నా లక్ష్యం. ఏ రంగంలో చూసినా మంగళగిరి నంబర్ 1 ఉండాలనేది నా లక్ష్యం. ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఆ ప్లాన్ల మీద మేము దాదాపు 6 సార్లు కూర్చున్నాం. ప్రతిసారి 3-4 గంటలు కూర్చుని డాక్టర్లు ఎట్నుంచి రావాలా, పేషెంట్లు ఎట్నుంచి వెళ్ళాలా మొత్తం డిజైన్ చేశాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే 100 పడకల హాస్పిటల్లో మంది నంబర్ 1 ఉండాలనేది నా లక్ష్యం. అందుకే మీ అందరి సహకారం కావాలి. మంచి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక శాసనసభ్యుడిగా నేను మీకోసం నిలబడతాను, పోరాడతాను. మీరు నాకు ఏ మెజారిటీ అయితే నన్ను గెలిపించారో మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని పరిపాలిస్తానని ఈ సభాముఖంగా మంగళగిరి ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.